పూజింపరారే, ప్రణుతింపరారే, ప్రకటింపరారే ప్రభు బాలయేసుని. రణమిల్లరారే, కొనియాడరారే, కీర్తించరారే ఇమ్మానుయేలుని. బుడి బుడి నడకలతో కీర్తించిన బాలుని, చిరు చిరు మనసులతో ఆహ్వానించుదా. దేవదూతలతో గొర్రెల బాలలతో ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. పూజింపరారే, ప్రణుతింపరారే, ప్రకటింపరారే ప్రభు బాలయేసుని. మనుజులలో మానవత్వము సరిదిద్దుటకై మా మానవత్వములో జన్మించిన బాలుడా. మనుజులలో మానవత్వము సరిదిద్దుటకై మా మానవత్వములో జన్మించిన బాలుడా. నీవే మా సర్వము, నీవే మా సకలము, నీవే మా సర్వము, నీవే మా సకలము. దేవదూతలతో గొర్రెల బాలలతో ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా. పూజింపరారే, ప్రణుతింపరారే, ప్రకటింపరారే ప్రభు బాలయేసుని. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియా సహోదరి సహోదరులారా, దివ్య బాలయేసు నామమున అర్పిస్తున్నటువంటి ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. నల్గొండ మిత్రాసనం హుజూర్ నగర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న శ్రేష్ఠకు దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, ఆయురారోగ్యములు, జయంతికు జ్ఞానం, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మాతంగి సురేష్ స్వర్ణలత పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గ్యాగులపూర్ విచారణ మారంరెడ్డి ఆనందరెడ్డి చిన్నమ్మ కుటుంబంలో తలంపులు నెరవేరినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం సత్యనారాయణపురం విచారణ 5వ జన్మదినం జరుపుకుంటున్న బెజ్జం గౌతమ్ బాబుకు చరిత్ర శ్రీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని బాలయేసు పేరిట బెజ్జం బాలస్వామి, శౌర్యులమ్మ, బాలయేసు జయంతి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం సహాయమాత విచారణ గుంటుపల్లి జోజి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. కట్రపాడు విచారణ గుంటూరు నెట్టెం ప్రకాష్ మాధవి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పాపారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ కరోనా పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ కరోనా వైరస్ సోకి మరణించిన ఆత్మలు దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా విజిటేషన్ కాన్వెంట్ సిస్టర్స్ దివ్య బలి పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బ్రాహ్మణపల్లి విచారణ 12వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ విజయశేఖర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పుష్ప కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం రెంటచింతల విచారణ గొలమారి బాలశివరెడ్డి 2వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా వచన, అమోజ్ఞ, గ్రేస్, సౌమ్య, బాలయేసు పేరిట పూజ. బద్దె కమలాకర్రావు ఆంధ్ర బ్యాంక్ రిటైర్మెంట్ సందర్భంగా దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని దాసరి స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి, జోయల్, అలీ సెరియల్ పూజ. గుంటూరు మిత్రాసనం ఫిరంగిపురం విచారణ 2వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జోసఫ్ కుమార్, జ్యోతి దంపతులకు దీవెనలు, చిన్నారి మేరీ జస్వింతకు ఆయురారోగ్యములు, మాదాన్ రాయప్ కుటుంబంలో తలంపులు నెరవేరినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం ఎస్కోట విచారణ శ్రీమతి పొట్నూరు జయ నిర్మల టీచర్గా రిటైర్మెంట్ సందర్భంగా దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యం ప్రసాదించమని సెయింట్ తెరీసా గర్ల్స్ హై స్కూల్ వారి పూజ. బంధనాదం శౌర్యన్నయ్య మాయకుంట్ల లూర్ద్రాజు కుటుంబంలో ఆయురారోగ్యములు, వారు చేసే పనులలో సహాయంగా ఉండునట్లు దివ్య బాలయేసు పేరిట పూజ. హైదరాబాద్ మియాపూర్ విచారణ ఏ బాలాజీ
బాలాజీకి ఉద్యోగం, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా ఆదారి బాలాజీ, సుభాషిణి, ఉజ్వల వర్షిణి కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ 62వ జన్మదినం జరుపుకుంటున్న వికెట్ మరీదాస్కు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని విజయ వికెట్, శామ్యుయల్, డేవిడ్ వికెట్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ తుమ్మా లూర్దు మేరీ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మా రాజారెడ్డి విజయ పూజ. విశాఖ అగ్రపీఠం గాజువాక విచారణ సోమపుడి మేరీ, సురేష్ బాబు, సునీత, సుజాతల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దివ్య బలి పూజ. శాలిగ్రాంపురం విచారణ 7వ జన్మదినం జరుపుకున్న పొలమర్శెట్టి బహుళిక జ్ఞానవేనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని రత్నసాగర్, వనిత కుమారి, ప్రకాశం, రాజారత్న, బహుమిక్, జ్ఞానచరణ్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న భువనగిరి ఆనంద్ కుమార్, లూర్దు మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దివ్య బాలయేసు పేరిట పూజ. నెల్లూరు మిత్రాసనం ఫతేఖాన్పేట విచారణ 36వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బుజ్జమ్మ, ఆరోగ్య స్వామి దంపతులకు 18వ జన్మదినం జరుపుకున్న అభిషేకులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. మద్రాస్ అగ్రపీఠం మైలాపూర్ విచారణ 20వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ పీటర్ జెరాల్సన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుని సేవలు తోడునేడుగా ఉండినట్లుగా సిస్టర్ అమల, సిస్టర్ పుష్ప పూజ. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ జన్మదినం జరుపుకుంటున్న దోమ మాధవికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూ విజయవంతం అవునట్లుగా జీవీ రావు, లలిత్య, సుప్రియ, జెస్సీ ప్రియదర్శిని పూజ. మంగళగిరి గనిరాజు, జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరుణ పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. రావెల లూర్దురాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. సొడుం ప్రవీణ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు, అవినాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి పొందినట్లుగా సొడుం ప్రభావతి కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం సామర్లకోట విచారణ జన్మదినం జరుపుకుంటున్న తోట సింధు విజయ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని విష్ణువర్ధన్, రామలక్ష్మి, చనస్య, సత్య పూజ. గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణ చవాకుల ప్రశాంతి 4వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా చవాకుల బాలయ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా అంతోని వారి పేరిట పూజ. జన్మదినం జరుపుకుంటున్న సలువాది విహాన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సలువాది రాజే కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా అంతోని వారి పేరిట పూజ. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి మాత విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఎడ్ల స్వాజిత్కు వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ముక్కవల్లి సురేంద్రబాబు, స్వాతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పూజ. కుకట్పల్లి విచారణ అన్నారెడ్డి జ్ఞానం ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా అన్నారెడ్డి చిన్నపరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. గోవిందాపురం విచారణ కరోనా బాధితుల కోసం పనిచేస్తున్న డాక్టర్స్, నర్సులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సెంటాన్ స్కూల్ను దీవించమని పసల మరియన్న, విజయ, సింధు, రితీష్ పూజ. జన్మదినం జరుపుకుంటున్న మేరీ దీపికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బాసాని శివరెడ్డి, జోస్ఫిన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా బాధితులకు స్వస్థత, మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా అద్భుతాల బాలయేసు పేరిట పూజ. కర్నూలు మిత్రాసనం ఒంటెద్దు నర్సిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఒంటెద్దు రామతులసమ్మ పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ముడిదాన కిషోర్ కుమార్, సూర్యకుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని జ్యోతి టీచర్ పూజ. నెల్లూరు మిత్రాసనం సెయింట్ జేవియర్ విచారణ సెయింట్ గెట్రూడ్ బోర్డింగ్ హోమ్ విద్యార్థులు, సిబ్బంది వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత సిస్టర్ అసుంత, జేఎంజే, సరిత దివ్య బలి పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ జన్మదినం జరుపుకుంటున్న గిరీషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని సైమన్ ఆండ్రీ కుటుంబ సభ్యుల పూజ. 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సైమన్ ఆండ్రీస్, గిరీష దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లుగా సైమన్ ఆండ్రీ కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న కుర్మ అశోక్ కుమార్కు దేవుని దీవెనలు, మహిన్ కుమార్కు ఆయురారోగ్యములు, రెబ్కా, రమేష్లకు సంతానం, వీరబత్తిని రాజబాబు, కుర్మ చిన్న సుందరరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పూజ. కోడి రాజబాబు, భాగ్యలక్ష్మిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న వారి కుమార్తెలు షర్మిల, నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి దివ్య బాలయేసు నామమున అర్పిస్తున్నటువంటి ఈ ప్రత్యేక భక్తి పూజకు హృదయపూర్వక స్వాగతం. గత వారము నుంచి మనం విన్నటువంటి సువిశేషములో ప్రభువు
తానే జీవాహారమని మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలోని అనేక మంది కేవలం భౌతికమైన ఆహారం కోసం పరితపిస్తూ ఉండగా, ప్రభువు అది అశాశ్వతమైనటువంటి భోజనమని, శాశ్వతమైనటువంటి నిత్య జీవ ఆకలిని తీర్చేటటువంటి ఆహారం తన శరీర రక్తములు అని ఈరోజు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఆహారము మీద మనకున్న ప్రేమను, మనకున్న విశ్వాసమును అధికము చేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే మనం జీవాహారం కోసం పరితపించక కేవలం మన భౌతికమైనటువంటి పొట్టలు నింపుకోవటానికి తాపత్రయపడుతూ ఆరాటపడుతూ ఉన్నామో, అటువంటి మన యొక్క తప్పిదములను, పాపములను ఈ సమయంలో తలచుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చునియున్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య బాలయేసును పూజించు మాపై కరుణించి మా మొరలను ఆలకింపుము. ఈ బాలయేసులోని మాధుర్యమును ఆస్వాదించుచు ఆనందించుచు మా స్వర్గ గృహములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్థానము పొందవచ్చును. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40వ వచనం వరకు. ఆ దినములలో ప్రభు దూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పాను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ఫిలిప్పుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా,
నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకొనగలను అని ఆ ఉద్యోగి పలికాను. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించాను. అప్పుడు అతడు చదువుచుండున పరిశుద్ధ గ్రంథంలోని భావము ఏదనగా, వధింపబడుటకు తీసుకొని పోబడిన గొర్రె వలెను, ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్ల వలెను అతడు నోరు తెరవడు. అతడు అవమానింపబడెను, న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గూర్చి ఎవరునూ పలుకజాలరు. ఏలయనా అతని భౌతిక జీవితము సమాప్తమయ్యను. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు? తనను గురించియా లేక మరొకరిని గురించియా అని ప్రశ్నించాను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింప ఆరంభింపెను. వారు అట్లు సాగిపోవచ్చు నీరుగల ఒక ప్రదేశమునకు చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరున్నది కదా, నేను జ్ఞానస్థానమును పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించాను. అప్పుడు ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల జ్ఞానస్థానము పొందవచ్చును అని అతనితో పలికాను. అప్పుడు అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికాను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయనాజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్థానమును ఇచ్చాను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయాను. ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించాను. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసరియాకు చేరుకొనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ప్రభువును స్తుతింపుడు. అన్యజాతులారా మీరు మా దేవుణ్ణి స్తుతింపుడు. మీ స్తుతి ఎల్ల ఎడల ప్రతిధ్వనించునుగాక. ఆయన మనలను జీవముతో నింపెను, మనలను పడిపోకుండా కాపాడెను. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ప్రభువును స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తులు కలవారెర్రరు విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరకు వినిపింతును. నేను ఆయనకు మొరపెట్టుకుంటుని, ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనైతిని. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ప్రభువును స్తుతింపుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకమునకు వెలుగయ్యున్నాను, నేనే ఈ లోకమునకు వెలుగయ్యున్నాను. నా
నడిచిన చీకటి ఉండదుగా, మీరు నా యందు నడచిన చీకటి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ. సువార్త అధ్యాయము 6 వచనములు 44 నుండి 51 వరకు. ఆ కాలములో యేసు జనసమూహములతో ఇట్లనెను, నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. నేను వారిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచెనని భావము కాదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తెలుగులో ఆహారం మనకెంత ముఖ్యమో తెలియచేయటానికి ఒక సామెత ఉంది, సూక్తి ఉంది. కోటి విద్యలు కూటి కొరకే అన్నటువంటి సామెత. మనుషులందరూ ఏం చేసినా కూడా చివరికి ఆ కడుపు నింపుకోవటానికే అన్నటువంటి భావం ఈ యొక్క మాటల వెనుక ఉంది. అందుకే ఈరోజు అదే విధముగా గడిచినటువంటి 3-4 రోజుల నుంచి మనము ప్రభువు యొక్క జీవాహారము యొక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నాం. యోహాను సువార్త 5-6 అధ్యాయాలలో ఆయన 5,000 మందికి ఆహారం పెట్టడం ద్వారా భౌతికమైనటువంటి ఆకలిని తీర్చి, ఆ తర్వాత ఆయన ఆత్మీయ ఆకలిని తీర్చుటకు తన శరీరమును భుజించాలి అని ప్రభువు చెప్తూ ఉన్నారు. మరి ఆది తల్లిదండ్రులు మనం గమనించినట్లయితే ఎందుకు జన్మ పాపం మన ప్రపంచములో, మన లోకములో ప్రవేశించింది అనగా తినవద్దన్నటువంటి పండు కోసం. ఈ పండును, ఈ చెట్టు నుండి కాసే పండును తినవద్దు అని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు ఆ శోధనను తట్టుకోలేకపోయారు. ఎవరి ద్వారా వచ్చింది ఈ పాపము? ఏ జంతువు ద్వారా వచ్చింది? పాము. అందుకే హాస్యముగా చెప్పబడింది, ఒకవేళ ఆదాము అవ్వలు చైనా దేశస్థులైతే ఏమయ్యేది? ఒకవేళ ఆదాము అనగా జన్మ పాపం వచ్చేది కాదు మానవాళికి. ఎందుకంటే ఈ యాపిల్ పండుకు బదులుగా ఆ పామును తినేవాళ్ళు వీళ్ళు. పామును వండుకొని తినేసేవాళ్ళు. అప్పుడు జన్మ పాపం ఈ లోకానికి వచ్చేది కాదు అని హాస్యముగా చెప్పబడింది. ఎందుకంటే ప్రస్తుతం చైనీయుల వల్లే మనం వాళ్ళెవరో ఎక్కడో ఏదో తినటం ఏంటి, మనం రోజు చేతులు కడుక్కోవటం ఏంటి ఇన్నిసార్లు. ఈ లోకంలో చూసినట్లయితే మనం ఒక్కొక్క జీవి వేరే జీవిని భక్షిస్తూ బ్రతుకుతాయి. దోమలను ఇంకా పెద్ద కీటకాలు తింటాయి. ఆ పెద్ద కీటకాలను బల్లులు తింటాయి. బల్లులను ఎలుకలు తింటాయి.
ఎలుకలను పిల్లులు తింటాయి, పిల్లులని కుక్కలు ఆ ఇతర జంతువులు తింటాయి. ఈ కుక్కలు ఇతర జంతువుల్ని చైనా వాళ్ళు తింటారు. అంటే ఈ విధముగా ఒక జీవి ఒక పిల్లి మరణించిందట. మరణించి మోక్షానికి వెళ్ళాలనుకుంది. అక్కడ భగవంతుడు ఈ పిల్లి యొక్క జీవితం మొత్తం కూడా చూచి పరలోకానికి ఆహ్వానించి పిల్లిని అడిగాడట, ఎట్లా ఉంది నీ పరిస్థితి భూలోకంలో ఉండగా, మరి ఇప్పుడేం కావాలని కోరుకుంటున్నావు అంటే, అప్పుడు ఆ పిల్లి చెప్పింది, భగవంతుడా, నేను భూలోకంలో ఉండగా ఎన్నో కష్టాలు పడ్డాను. ఎందుకంటే నన్ను ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు కుటుంబం నన్ను పెంచింది, వాళ్ళ ఇంట్లో ఉంచుకుంది. అందుకే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి నేను రోజు కూడా కటికి నేల మీద పడుకోవాల్సి వచ్చింది. మరి దేవుడు అన్నాడు, మరి ఇది పరలోకం కదా, నీకేం కావాలన్నప్పుడు నాకు హాయిగా చక్కనైనటువంటి చిన్న పరుపు ఉంటే బాగుంటుంది, నేను హ్యాపీగా ఇక్కడ పరలోకంలో ఉంటాననగానే దేవుడు వెంటనే దానికి ఒక పరుపునిచ్చాడు. ఆ పరుపులో చక్కగా మెత్తగా రోజు చక్కగా ఈ పిల్లి నిద్రపోతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఒక 6 ఎలుకలు ఒక ప్రమాదంలో చనిపోయాయి. వాటిని కూడా దేవుడు పరలోకంలోకి పిలిచి ఎలుకలను అడిగాడు, పిల్లిని అడిగినట్లే, అమ్మా ఎలుకలారా, ఎట్లా ఉంది మీ జీవితం బతికి ఉన్నప్పుడు అంటే, దేవుడా మా పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది, మమ్మల్ని పిల్లులు వదిలిపెట్టలేదు, ఎప్పుడు పరిగెత్తాల్సి వచ్చేది మా ప్రాణాల కోసం, కుక్కలు వదిలిపెట్టలేదు, చివరికి ఆడవాళ్ళ చీపురులు కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు, చీపురులు పట్టుకొని వంటగదులు వెంటబడి మమ్మల్ని కొట్టారు, మా జీవితం అంతా కూడా ఒక పరుగు పందెంలాగా తప్పించుకోవటమే సరిపోయింది దేవుడా అంటే, దేవుడు అన్నాడు, మరి పరలోకంలో ఏం చేయాలి మీకంటే, దేవుడా మా కాళ్ళకి ఈ పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు కదా, స్కేటింగ్ వీల్స్ కట్టండి దేవుడా, మేము పరలోకంలో పరిగెత్తే పని లేకుండా ఆ వీల్సే మమ్మల్ని తీసుకొని పోతాయి, హ్యాపీగా ఉంటాం ఇక్కడ అని ఆ ఎలుకలు చెప్పాయి. సరేనని దేవుడు వెంటనే ఆ ఎలుకలన్నిటికీ కూడా స్కేటింగ్ గాన్లు కట్టాడు కాళ్ళకి. అవి హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఒకరోజు కొన్ని రోజుల తర్వాత దేవుడు ఈ జంతువులన్నీ ఎట్లా ఉన్నాయి అని పిల్లి దగ్గరకు వచ్చారు. పిల్లి దగ్గరకు వచ్చి హాయిగా రాజులాగా నిద్రపోతూ ఉంది ఈ పరుపు మీద. ఏమో పిల్లి ఎట్లా ఉంది జీవితం ఇక్కడంటే, చాలా బాగుంది దేవుడా ఇక్కడ, హాయిగా మొత్తం చక్కగా మెత్తని పరుపు. ఆ తర్వాత ఇంకా నీలో మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నాకు రోజు ఈ మధ్య 6 రోజుల నుంచి వరుసగా మీల్స్ ఆన్ వీల్స్ నాన్ వెజ్ని పంపిస్తూ ఉన్నావు దేవుడా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ హ్యాపీగా ఉంది అని ఆ పిల్లి చెప్పిందట. అంటే ఇది హాస్యం కోసం చెప్పబడింది. ఎందుకంటే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మరణించటాలు అటువంటి ఏమి ఉండవు. ఆ తర్వాత వేరే వాళ్ళని పట్టి పీక్కొని తింటాలు కూడా ఉండవు. నేను మొన్న ఈ మధ్య చెప్పాను, మరి కొంతమందికి గుర్తుందో లేదో, ఇప్పుడు మనిషి జీవితం కూడా ఎలుకలాగానే ఉంది. ఈ లాక్డౌన్ సమయంలో మన జీవితానికి ఎలుక జీవితానికి ఎన్నో పోలికలు ఉన్నాయి. 4 పోలికలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఎలుకలు ఏ విధంగా కన్నాల్లో దాక్కొని ఉంటాయో మనం 4 గోడల మధ్య ఇళ్లలో దాక్కొని ఉన్నాం. రెండోది, ఎలుక కన్నములో నుంచి బయటికి ఎప్పుడు వస్తుంది? ఆహారం కోసం వస్తుంది. మనం కూడా బయటికి ఎక్కడికి పోతున్నాం? ఆహార పదార్థాలు కొనుక్కోవటానికి పోతున్నాం. ఆ తర్వాత ఎలుకలు ఏం చేస్తాయి? తిని మిగిలిన దాన్ని లోపల భద్రపరుచుకుంటాయి. మనం కూడా 2-3 రోజులకు ఒకసారి కొనుక్కొని వచ్చి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని పడేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకొని తింటూ ఉన్నాం. ఆ తర్వాత 4, ఎలిక ఎవరినన్నా రావటం చూసినట్లయితే పారిపోతుంది. ఈ రోజున మనిషి కూడా అంతే, ఎవడన్నా దగ్గరకు వస్తున్నాడంటే దూరంగా పారిపోతున్నారు. మన జీవితం కూడా అటువంటి జీవితమే ఉంది ప్రస్తుతానికి. అయితే ప్రభువు ఈరోజు మీరు బాధపడవలసింది, శ్రమించవలసింది భౌతికమైనటువంటి ఆహారం కోసం కాదు, నిత్య జీవం ఇచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి ఆహారము. ఎందుకు యూదులు యేసుప్రభుని ద్వేషించారంటే, మొట్టమొదటిగా మోషే వాళ్ళ కోసం మన్నాను కురిపించాడు. అంటే మోషే, దేవుడు ఎప్పుడు యేసుప్రభు అన్నాడు, మీకోసం మన్నా కురిపించింది మోషే కాదు, నా తండ్రి దేవుడు. అయితే యూదులు నమ్మేవారు, ఎవరైతే లోకరక్షకునిగా ఈ లోకంలోకి వస్తారో అతను మన్నాను కురిపించాలి, అది ఒక సంజ్ఞ, దేవుడి నుంచి వచ్చాడన్నదానికి. అందుకే నిన్న మొన్న సువిశేషంలో యూదులు అడుగుతున్నారు, నీవు కూడా మన్నాను కురిపించు, అప్పుడు మేము నమ్ముతాం నీవు దేవుని నుంచి వచ్చావని. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పిచ్చోళ్ళారా, మీరు
మన్నా కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు? మన్నా కంటే విలువైనది. మీరు ఈరోజు మన్నా తింటారు, మళ్ళీ రేపు ఆకలిస్తుంది. కానీ నేను ఇచ్చేటటువంటి భోజనము మీ యొక్క ఆకలిని శాశ్వతముగా తీసివేస్తుంది. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఆ భోజనం అయితే బాగుండు, ఒక్కసారి తింటే మళ్ళీ ఆకలేయదు. అది వాళ్ళు ఇంకా కూడా భౌతికమైన భోజనం అనుకుంటూ ఉన్నారు. కానీ యేసుప్రభువు వాళ్ళ గుండెల్లో ఆగిపోయినంత పని చేశాడు. ఏమని చెప్పి చివరి వాక్యం, ఈ లోకములో జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. ఆ దెబ్బతో పరారు వీళ్ళందరూ యేసుప్రభు నుంచి. నీ శరీరం ఎవరికి కావాలి? మాకు కావాల్సింది మన్నా, మాకు కావాల్సింది రొట్టె ముక్కలు లేదా బిర్యానీ. నీ శరీరం మాకు అవసరం లేదు అని ఆయన నుంచి అనేక మంది వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రాలేదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, కథోలిక విశ్వాసాన్ని వదిలిపెట్టి కొంతమంది వెళుతున్నారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సింది ఆత్మాహారం కాదు, దివ్య సత్ప్రసాదం కాదు, యేసు ప్రభు యొక్క శరీర రక్తములు కాదు, కానీ అద్భుతాలు. అందుకే అనేక మంది బోధకులు ఈ రోజున ఏం బోధిస్తూ ఉన్నారు? ఇదిగో మీరు మా దగ్గరకు రండి, ప్రార్థనకు ఈ అద్భుతం చేస్తాం, ఆ తర్వాత మీరేం చేయాల్సినటువంటి పని లేదు, డైరెక్ట్గా నాన్ స్టాప్ టికెట్ మీకు పరలోకానికి. ఏది? ప్రభు యొక్క శరీర రక్తాలు భోజనం చేయకుండానే. ఇట్స్ కాల్డ్ గాస్పుల్ ఆఫ్ ప్రాస్పెరిటీ. అంటే సమృద్ధివంతమైనటువంటి సువిశేషాన్ని వీళ్ళు బోధిస్తున్నారు. మీరు పాప సంకీర్తనం అవసరం లేదు, ప్రభు యొక్క దివ్య సంస్కారాలు ఏమీ అవసరం లేదు, మీరు మా దగ్గరకు వస్తే చాలు, ఇక మేము చూసుకుంటాం అని కథోలిక బిడ్డలను కొంతమంది మన వాళ్ళు మాయలో పడి దివ్య బలి పూజ యొక్క విలువను మర్చిపోతున్నారు. అందుకే ప్రభువు గడిచినటువంటి ఇన్ని రోజుల నుంచి కూడా ఆయన చెప్పేటటువంటి అంశము, నా శరీరము నిజమైన ఆహారము, మీరు దాన్ని భుజించాలి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అటువంటి ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించేటటువంటి ఈ దివ్య బాలయేసు యొక్క బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. బాలయేసు అనేక దేశాలలో రకరకాల స్వరూపాలతో ఆయన కొనియాడబడుతూ ఉన్నారు, ఆరాధించబడుతూ ఉన్నారు. మరి మన భారతదేశంలో మనం చూస్తున్నటువంటి ఈ స్వరూపం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. దీనిని ప్రేగ్ పట్టణ బాలయేసు స్వరూపం అంటారు. చెక్ రిపబ్లిక్ దేశంలోని ప్రేగ్ నగరంలో ఈ బాలయేసు యొక్క భక్తి ప్రారంభమైంది. ఈ స్వరూపం వెనుక ఉన్నటువంటి చరిత్ర మీకు తెలియపరుస్తాను. మనం చూసేటటువంటి ఈ స్వరూపం ఆ స్వరూపాన్ని పోలి చేయబడింది. అయితే ఈ మొట్టమొదటి బాలయేసు స్వరూపం అది ఒక స్పెయిన్ దేశస్థురాలు తన వివాహ సందర్భముగా కానుకగా ఇవ్వబడింది. ఒక ధనవంతుణ్ణి పెళ్లి చేసుకుంది ఈ ప్రేగ్ నగరంలో ఆమె. ఆ వివాహ సందర్భముగా ఈమెకు కానుకగా ఇచ్చినప్పుడు ఈమె ఆ స్వరూపాన్ని తీసుకుని వెళ్ళి ఆ నగరంలో ఉన్నటువంటి కార్మెలైట్ మఠకన్యల కాన్వెంటులో ఆమె బహూకరణ చేసింది. అమ్మగారులకు, మఠకన్యలకు ఈ స్వరూపాన్ని బహూకరణ చేసింది. అయితే 1628వ సంవత్సరంలో సాక్సన్స్ అనేటటువంటి జాతి కథోలికుల మీద దండెత్తి ఈ మఠాలను వశము చేసుకోగా ఈ మఠకన్యలు అక్కడే స్వరూపాన్ని వదిలివేసి తమ ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఆ ప్రదేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు 1628లో. 10 సంవత్సరాల తర్వాత ఆ సాక్సన్స్ అనేటటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఫాదర్ సిరిల్ మాత్రేదేయి అనేటటువంటి ఒక గురువు ఆ అమ్మగారులు ఉన్నటువంటి మఠ ప్రదేశానికి రాగా అక్కడ ఈ స్వరూపం కనపడింది మళ్ళీ. అయితే ఆ స్వరూపానికి ఒక చేయి లేదు. ఆ గొడవల్లో యుద్ధ కాలములో ఆ స్వరూపం అంతా ఈ చేయి విరిగిపోయింది. ఒక్క చేత్తో ఉన్నాడు బాలయేసు. అయితే ఆ గురువు ఏం చేశాడంటే ఆ దేవాలయ సంక్రీసులో పెట్టాడు ఈ స్వరూపాన్ని. సంక్రీసులో పెట్టి దాన్ని ఆయన పూజిస్తూ ఉండగా ఒక స్వరం వినిపించింది. ఈ స్వరం ఆ గురువుకు 3 వాక్యాలు చెప్పింది. మొట్టమొదటిది, నీవు నా మీద దయ చూపుము. ఎవరు అడుగుతున్నారు? బాలయేసు అడుగుతున్నాడు ఈ గురువుని. నీవు నా మీద దయా కనికరము చూపుము, నేను నీ మీద చూపిస్తాను. షో పిటీ ఆన్ మీ అండ్ ఐ విల్ షో పిటీ ఆన్ యూ. చూసారా, దేవుడు ఒక మనిషి ముందు నిస్సహాయుడిగా అడుగుతున్నాడు, నా మీద కనికరము చూపుమని. 2వ వాక్యము, నీవు నాకు నా చేతిని ప్రసాదించు, నేను నీకు శాంతిని ప్రసాదిస్తాను.
అంటే అప్పుడంతా కూడా గొడవలు, యుద్ధములు జరుగుతూ ఉండగా, నీవు నాకు నా చేతిని తిరిగి పెట్టు, నేను నీకు శాంతిని ప్రసాదిస్తాను. మూడవది మనందరికీ తెలిసినటువంటి వాక్యము, నీవు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను నిన్ను అంతగా ఆదరిస్తాను. ఈ 3 వాక్యాలు ఆ స్వరూపం నుంచి దివ్య బాలయేసు పలకటం విన్నాడు. కానీ ఆ సమయంలో తీవ్రమైన కరువు ద్వారా, యుద్ధము ద్వారా ఈ గురువు దగ్గర ఆ స్వరూపం రిపేర్ చేయించటానికి కూడా డబ్బులు లేవు. డబ్బులు లేక ఏం చేయాలో ఆయన మెదలకుండా ఉండి మళ్ళీ ప్రభువునే, బాలయేసుని సలహా కోసం అడిగాడు. ప్రభువా, ఇది నా పరిస్థితి, ఏం చేయాలి అనగా, అప్పుడు బాలయేసు మళ్ళీ ప్రత్యక్షమై, నన్ను ఈ స్వరూపాన్ని తీసుకుని వెళ్ళి సంక్రీస్తులో నుంచి తీసి గుడి ద్వారము వద్ద పెట్టము అని చెప్పగా, ఆ గురువు అట్లే ఆ స్వరూపాన్ని తీసుకొని గుడి ద్వారం వద్ద పెట్టగా, ఆ ద్వారము వద్ద కొద్ది రోజులకు ఒక ధనవంతుడు కథోలికుడు అట్లు వెళ్ళటం చూచి, ఈ పోయినటువంటి ఆ చేతిని నేను పెట్టిస్తాను, దాన్ని పూర్తిగా రిపేర్ చేపిస్తానని చెప్పి తిరిగి పూర్వస్థితికి ఆ స్వరూపాన్ని తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఆ స్వరూపం పూర్ణ స్థితికి, పాత స్థితికి వచ్చిందో, దివ్య బాలయేసు యొక్క వాగ్దానాలు నెరవేరటం ప్రారంభమయ్యాయి. నీవు నన్ను ఆరాధించు, నిన్ను ఆదరిస్తానన్నాడు. అట్లానే నా మీద నీవు కనికరము చూపు, నేను మీ మీద చూపిస్తానన్నాడు. నీవు నాకు చేతినివ్వు, నేను మీకు శాంతినిస్తానన్నాడు. అవన్నీ కూడా నెరవేరటం ప్రారంభించి గొప్ప గొప్ప అద్భుతాలు ఆ స్వరూపం దగ్గర జరగటం, ముఖ్యముగా స్వస్థతలు. అదేవిధముగా తిరుసభ, అప్పటి నుంచి 1600 శతాబ్దము నుండి తిరుసభ మీద ఎంతమంది యుద్ధాలు, గొడవలు చేసినా కూడా ఈ స్వరూపం యొక్క ప్రార్థన శక్తి వలన అవన్నీ కూడా తిరుసభ విజయం సాధించటం మొదలుపెట్టింది. అందుకే ఆ స్వరూపానికి మొట్టమొదటిగా మనం చూసేటటువంటి ఈ ఎర్ర వస్త్రాలు, బంగారు పూత పోసిన వస్త్రాలు, కానుకలు, వజ్ర వైడూర్యాలు ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే ఈ స్వరూపం యొక్క శక్తిని ఆ దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్న కథోలిక రాజులు గమనించారో, ఒక్కొక్కరు ఈ స్వరూపానికి దానికోసం రకరకాలైనటువంటి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, మేలిమి వస్త్రాలు పంపటం మొదలుపెట్టారు. ఆ విధముగా అప్పటి వరకు లేనటువంటి మనం చూసేటటువంటివన్నీ కూడా ఆ స్వరూపం మీద పెట్టి ఆరాధించటం మొదలుపెట్టారు. అయితే ఆ స్వరూపాన్ని మీరు టీవీ స్క్రీన్ మీద చూడగలరు. ఆ స్వరూపం కేవలం 18.5 అంగుళాల ఎత్తు, 18.5 అంగుళాల ఎత్తు ఉంటుంది. ఈ స్వరూపములో మనం ఇక్కడ ఉన్న స్వరూపము కూడా అటువంటిదే, లేదా టీవీ స్క్రీన్ మీద మీరు ఈ స్వరూపాన్ని చూడగలరు. ఇక్కడ 3 అంశాలు దాని యొక్క అర్థం వివరించాలని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిదిగా, దివ్య బాలయేసు యొక్క ఎడమ చేతుల్లో విశ్వము యొక్క గ్లోబు ఉంది. ఎడమ చేతిలో గ్లోబు, ఆ పైన సిలువ మనం చూడగలం. అనగా దేనికి గుర్తు అనగా, ఈ విశ్వానికి ఆయన రాజాదిరాజు, చక్రవర్తి అని గుర్తుగా ఎడమ చేత్తో విశ్వాన్ని పట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత కుడి చేయి చూసినట్లయితే పైకెత్తి ఇట్లా మనలను ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అన్నదానికి గుర్తుగా చేయి పైకెత్తాడు దివ్య బాలయేసు. ఆ తర్వాత 2 వేళ్లను ఆయన పట్టుకున్నాడు. ఈ 2 వేళ్ళు దేనికి గుర్తు అనగా, బాలయేసులో ఉన్నటువంటి దైవత్వానికి, మానవత్వానికి, దైవ స్వభావం, మానవ స్వభావం, ఈ 2 స్వభావాలకు గుర్తుగా ఆయన 2 వేళ్లను ఆయన లేపి పట్టుకొని ఉన్నారు. ఈ విధముగా దివ్య బాలయేసు యొక్క స్వరూపం అనేక దేశాలలో రకరకాల పేర్లతో, రకరకాల స్వభావాలతో స్వరూపాలు తయారు చేయబడి, మరి మన మధ్య ఆయన ఆ గురువు ద్వారా ఏమన్నాడు, నా మీద నీవు దయచూపుము. చూసారా, ఎక్కడైనా దేవుడు ప్రపంచం సర్వాన్ని ఆయన ఒక్క మాటతో కలిగించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఒక మనిషి ముందు నిస్సహాయునిగా నా మీద కనికరము చూపుము అంటున్నాడు. ఈ రోజున ఆ బాలయేసు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఎవరి ద్వారా ఆయన మన మధ్యకు వస్తున్నారు అనగా, మన దగ్గర పనిచేసేటటువంటి పనివారు, కార్మికులు ఈ రోజున లాక్డౌన్ వల్ల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు మనల్ని సహాయం అడిగినప్పుడు బాలయేసు కూడా మనల్ని అడుగుతున్నట్టే,
అందుకే ఆపదలలో అవసరాలలో ఉన్నటువంటి వారి యొక్క స్వరాన్ని ఇది దేవుని స్వరముగా మనము గుర్తించినట్లయితే దేవుడు మనలను ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానము, ఈ 3 వాగ్దానాలు మనం గుర్తుపెట్టుకొని బాలయేసు మీద భక్తిని మనం అధికం చేస్తున్నట్లుగా ఈ పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ప్రభువా, మేమందరము కూడా ఈరోజు దివ్య బాలయేసు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆలకించి ఆపదలలో అవసరాలలో ఉన్నటువంటి పేదలు, వికలాంగులు, నిరాశ్రయుల యొక్క జీవితాల్లో మేము దేవుణ్ణి చూచి వారికి సహాయపడేటటువంటి మంచి మనస్సును మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీవు దివ్య బాలయేసుగా దైవత్వాన్ని వదిలిపెట్టి మాలో ఒకనిగా మారావు. మేమందరము కూడా ఈ సత్యాన్ని గ్రహించి ఒకరోజు మేము మళ్ళీ మీలాగా మారుతామన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని పరలోకానికి చెందిన బిడ్డలముగా మేము జీవించుటకు, ముఖ్యముగా ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి బిడ్డలందరినీ కూడా మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు మీరిచ్చిన ఈ జీవితానికి కృతజ్ఞత తెలుపుతూ వారిని బంగారు భవిష్యత్తు, ఆయురారోగ్యములతో దీవించండి. అదేవిధముగా ప్రభువా, ఈరోజు అనేక మంది దంపతులు తమ యొక్క పెళ్లి రోజును కొనియాడుతూ ఉన్నారు. ఆ కుటుంబాలన్నిటినీ కూడా తిరు కుటుంబం వల్లే తయారు చేసి వారి బిడ్డలకు ఆయురారోగ్యములను, బంగారు భవిష్యత్తును, కుటుంబంలో శాంతి సమాధానాలను అనుగ్రహించండి. అదేవిధముగా ప్రభువా, ఈరోజు తమ యొక్క గురుత్వాభిషేక వేడుకలను కొనియాడుతూ, వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి గురువులను కూడా ఆశీర్వదించండి. వారిని మీ యొక్క సేవలో పదిలపరచమని, మరి ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ఈ ఛానల్ను ప్రతిరోజు కూడా అభివృద్ధి పరచి ఈ ఛానల్ ద్వారా మేము దైవ ప్రేమలో ఎదుగునట్లు, రక్షణ సువార్తను మేము మా ఇంట్లోనే తెలుసుకొని మీకు ఇంకా సన్నిహితముగా జీవించుటకు కావలసిన అనుగ్రహాలను ప్రసాదించి, మరి దీనికోసం సహాయపడుతున్న దాతలందరినీ వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. అదేవిధముగా ఈరోజు ఈ దివ్య బలి పూజలో తమ యొక్క గురు పట్టాభిషేక 34వ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ రేపూడి రాయప్ప గారిని ప్రభువు కాచి కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా రాబో రోజుల్లో కూడా గురు సేవలో వారిని పదిలపరచమని, వారి కుటుంబాన్ని, వారి యొక్క బంధుమిత్రులను, వారి యొక్క విచారణలోని ప్రజలందరినీ దీవించమని బొంగరాల బీడు నుంచి విన్సెంట్ డి పాల్ సొసైటీ సభ్యులు, సంఘ పెద్దలు, మఠకన్యలు, యూత్, అదేవిధముగా విశ్వాసులు ఈ పూజను అర్పిస్తూ ఉన్నారు. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. స్వీకరించుమయా స్వామి, స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి, స్వీకరించుమయా.
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, దివ్య బాలయేసు ఎంతో దయతో వాగ్దానము చేసిన వరములను మేము తప్పక పొందుదుమని దృఢముగా విశ్వసించుచున్నాము. కావున అతని నామమున మేమర్పించు ఈ కానుకలను ప్రీతితో అంగీకరింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్య ద్వారములు తెరువబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతెల్లగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుట కోరిన పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సజీవ దేవుని బలియాగ ఫలము, ఈ జీవ మాధుర్యం జీవాహారం జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. రండి లోకొందము, యేసుతో పరమును చేరుకుందము. రండి లోకొందము, యేసుతో పరమును చేరుకుందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, సకల మానవులు దివ్య బాల యేసుకు మోకాలు వంచి వినతులు కావలేననియు, అతని యందు సర్వ ప్రజలు రక్షణ పొందవలైనను చిత్తగించితివి. కావున ఈ పరమరహస్యముల ద్వారా మేము ప్రభువైన యేసుక్రీస్తుకు యోగ్యమైన పూజలు నిర్వహింపగలుగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్య బాల యేసుకు ప్రార్థన. అందరూ కూడా నా తరువాత చెప్పండి. అద్భుత శక్తి గల ఓ దివ్య బాల యేసువా, అద్భుత శక్తి గల ఓ దివ్య బాల యేసువా, అడుగుడు మీకొసగబడును, అడుగుడు మీకొసగబడును, వెదకుడు మీకు దొరుకును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును తట్టుడు మీకు తెరవబడును అని చెప్పిన మీ మాట ప్రకారము అని చెప్పిన మీ మాట ప్రకారం నా ప్రార్థనను ఆలకించి నా ప్రార్థనను ఆలకించి నేనిప్పుడు తట్టుచు నేనిప్పుడు తట్టుచు వెదకుచు వెదకుచు అడుగుచున్న ఈ వరమును అనుగ్రహించండి. ఈ వరమును అనుగ్రహించండి.
మౌనముగా మీ యొక్క కోరికలను విన్నపములను దివ్య బాలయేసుకు తెలియపరచండి. దివ్య బాలయేసువా, దివ్య బాలయేసువా, నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహింతునని మీరు సెలవిచ్చిన ప్రకారము నీ నామమున మీ దివ్య పితను ఆతృతతో వేడుచున్నాను. ఓ దివ్య బాలయేసువా, పరలోక భూలోకములు గతించిపోయినను నా మాటలెన్నటికీ గతించిపోవని చెప్పిన మీ మాట ప్రకారము నా ప్రార్థన తప్పక ఆలకింపబడునని దృఢ నమ్మకము కలిగి ఉన్నాను. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు మరియ తల్లికి అంకితము చేయబడినటువంటి పవిత్ర మే మాసము ప్రారంభమవుతూ ఉంది. రేపు ఉదయం 6 గంటల దివ్య బలి పూజలో పునీత కార్మిక జోజప్ప గారి పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. అదే విధముగా ఎందుకు మనం మే నెలలో మరియమాతను స్మరించాలి అన్నటువంటి అంశాన్ని కూడా ఉదయం పూజలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ఉదయం రేపు జరిగేటటువంటి 6 గంటల పూజలో కార్మిక జోజప్ప గారి పండుగను, అదే విధముగా మే మాసపు మొదటి రోజైనటువంటి రేపు ఎందుకు మే మాసాన్ని మరియ తల్లికి మనం అంకితం చేస్తూ ఎందుకు మనం ప్రార్థించాలి, ఎందుకు కొనియాడాలి అన్నటువంటి అంశాన్ని ఉదయం పూజలో మనము స్మరిస్తాము. మరి మధ్యాహ్నం ఇంగ్లీష్ పూజలో, అదే విధముగా సాయంత్రం పూజలో నెల మొదటి శుక్రవారం కాబట్టి యేసు ప్రభువుకు అంకితం చేయబడిన, తిరుహృదయానికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఆ 2 పూజల్లో తిరుహృదయం గురించి మనం ధ్యానిస్తూ ఆ పూజలను అర్పించుకుంటూ ఉంటాము. అదే విధముగా రేపు 6 గంటల పూజ, సాయంత్రం పూజ అయిన తర్వాత 7 నుంచి 8 గంటల వరకు గంటసేపు దివ్య సత్ప్రసాద ఆరాధన గంటసేపు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పూజలో అదే విధముగా ఆరాధనలో పాల్గొనగలరు. మరి మీ అందరికీ తెలిసిన విధముగా మరియమాతను మొట్టమొదటిసారిగా మనము దివ్యవాణి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముగా ఈ 31 రోజులు, రానున్న 31 రోజులు స్మరించబోతూ ఉన్నాం. ప్రతిరోజు 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు మన పునీతుల కార్యక్రమం తర్వాత మనం జపమాలను ధ్యానం చేస్తాం, జపమాలను జపిస్తాం. జపమాల ముగిసిన తర్వాత సుమారుగా 5:30 లేదా 5:35 ఆ సమయంలో జపమాల ముగిసిన తర్వాత ప్రతిరోజు ఈ మరియమాత ప్రత్యేక వేడుదల ప్రార్థనను మనం జపించబోతూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ధ్యానాంశం ఉంటుంది. మరియ తల్లి చరిత్రలో చేసిన అద్భుతాల గురించి తెలుసుకుంటాం. అదే విధముగా ముగింపు ప్రార్థన ఉంటుంది ప్రతిరోజు కూడా. అదే విధముగా ఎవరైతే ఈ మరియ తల్లిని దివ్యవాణి ద్వారా కొనియాడబోతూ ఉన్నారో ఆల్రెడీ చాలామంది పేర్లు పంపించారు. రోజుకు 200 రూపాయలు లేదా మీకు ఎన్ని రోజులు వీలైతే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వీలైన వాళ్ళు నెల మొత్తం లేదా 9 రోజులు లేదా 3 రోజులు లేదా 1 రోజు లేదా మధ్యలో మీకు వీలైనప్పుడు స్మరించుకోగలరు. ప్రతిరోజు కూడా ఆ కుటుంబాల పేర్లు మరియ తల్లి యొక్క పాదముల చెంత మనం అంకితం చేసి స్మరిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తాం. అదే విధముగా పరిశుద్ధ పోపు గారు ఈ మే నెలకు ఒక ప్రత్యేక ప్రార్థనను పంపించి ఉన్నారు. ప్రతి కథోలికుడు రోజు ఈ ప్రార్థనను జపించాలి అని. అందుకే దివ్యవాణి టీవీ ప్రతిరోజు ఈ మరియమాత పూజిత మాస ప్రార్థన ముగించిన తరువాత పోపు గారు మనకిచ్చినటువంటి ప్రార్థనను కూడా మరియ తల్లికి జపించడం జరుగుతూ ఉంది దివ్యవాణి టీవీలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 31 రోజులు, ఎందుకంటే కరోనా మీద మనం చేసే పోరాటములో ఇవెంతో కీలకమైనవి. ఈ మే నెలతో ఆ కరోనా పూర్తిగా ప్రపంచం నుండి సమసిపోతుందని, తొలగిపోతుందని మనం విశ్వసిద్దాం. మరి నేను మనవి చేస్తూ ఉన్నాను, మరియదళ సభ్యులందరూ కూడా మీరు మీ మరియదళం తరపున ప్రతిరోజు కూడా మరియమాతను కొనియాడండి. అదే విధముగా ఇతరులను కూడా ప్రోత్సహించండి. టీవీ స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, వాటికి ఫోన్ చేసి మీ యొక్క కుటుంబం పేర్లను తెలియపరచండి. మీ ఉద్దేశాలు అవసరం లేదు, కుటుంబం పేర్లు మాత్రమే చదవబడతాయి. అందరి ఉద్దేశాలు కలిపి చివరిలో ప్రార్థన చేస్తాం.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పాలయేస నీకు దండాలయ్యా, యేసురాజ నీకు స్తోత్రాలయ్యా. పాలయేస నీకు దండాలయ్యా, యేసురాజ నీకు స్తోత్రాలయ్యా. 1000 దండాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. 1000 దండాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. రేయనక పగలనక శ్రమపడే వాళ్ళము, రెక్కలు అమ్ముకొని బ్రతికే వాళ్ళము. రేయనక పగలనక శ్రమపడే వాళ్ళము, రెక్కలు కట్టుకొని బ్రతికే వాళ్ళము. కొండల్లో కోనల్లో జీవించే వాళ్ళము, కొండల్లో కోనల్లో జీవించే వాళ్ళము. నీ ఎండ చేరి మిమ్ము ఆరాధించే వాళ్ళం, నీ ఎండ చేరి మిమ్ము ఆరాధించే వాళ్ళం. కోటి దండాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. కోటి దండాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా. పాలయేస నీకు దండాలయ్యా, యేసురాజ నీకు స్తోత్రాలయ్యా. పాలయేస నీకు దండాలయ్యా, యేసురాజ నీకు స్తోత్రాలయ్యా.